బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి, బీజేపీని తొలిసారి వరించనున్న సీఎం పదవి రాజీనామా చేసిన నితీష్ కుమార్. ఇక్కడ ఈ బీహార్ సీఎం సామ్రాట్ ఎవరైతే ఉన్నారో సామ్రాట్ చౌదరి, ఈ తలపాగా ఉంది కదా, ఏది కాషాయ రంగులో ఉన్నటువంటి తలపాగా, ఇది 2023 కంటే ముందు అనుకుంటా ఆయనే ఒక ఛాలెంజ్ చేసిండు. ఏది ఇప్పుడున్నటువంటి నిన్న ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినటువంటి నితీష్ కుమార్ పైన ఒక సవాలు, ఒక ఛాలెంజ్ చేసిండు. నేను ముఖ్యమంత్రి అయ్యేంత వరకు, నిన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేంత వరకు అంటూ నితీష్ కుమార్కే సవాల్ విసిరిండు. నా తలపాగా తీసేదే లేదు, నిన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేదాకా. కానీ చిత్రంగా ఉంటుంది కదా, విధి అనేది విచిత్రం, అది ఎప్పుడు ఎట్లా మారుతుందో తెలియదు. సో అట్లాంటిది మొత్తానికి బీజేపీ అండ్ అక్కడ నితీష్ కుమార్ పార్టీ రెండు ములాఖాత్ అయిపోయినాయి. మళ్ళీ నితీష్ కుమార్ పాదాలకే ఈయన నమస్కారం పెట్టి మళ్ళీ ఆయన రాజీనామా చేసినటువంటి ఆ పదవికి మళ్ళీ ఈయన అర్హుడుగా తేలబోతా ఉన్నాడు అన్నట్టు. దాదాపు 2 దశాబ్దాల పాటు సీఎంగా పనిచేసిన నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిండు. కొత్త సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. పాట్నాలోని బీజేపీ ఆఫీసులో జరిగిన భేటీలో ఆయన్ను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. నేడు ఆయన లోక్సభలో సీఎంగా ప్రమాణం చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. సో చూడాలిగా ఏం జరగబోతా, రేపు రానున్నటువంటి భవిష్యత్తులో మళ్ళీ ఎట్లా ఉండబోతుంది బీఆర్ సంబంధించిన రాజకీయాలు అనేది. సో ఉప ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ సంబంధించినటువంటి కుమారుడు కనుకుంటా ఆయనకిస్తే సశమేర అన్నాడు, నాకు వద్దు అవసరం లేదని చెప్పేసి అన్నాడు. అంటే మరి తండ్రి నిర్ణయాన్ని తనుడే వ్యతిరేకిస్తున్నప్పుడు రేపు మరి బీజేపీ ఆయన నితీష్ కుమార్ పార్టీ పూర్తిగా కూడా పెవికల్ బంధం అని మనం ఏం చెప్పలేము. కొత్తగా ఏం కాదు, నితీష్ కుమార్కి పార్టీలు ఇటు నుంచి అటు జంపు చేస్తాడు, అటు నుంచి ఇటు జంపు చేస్తాడు. ఆయనకు ఒక ఏదో పేరు ఉంటుంది, ఆయన పేరు. సో ఒకసారి ఆ సంబంధించినటువంటి వార్త కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరిని పూర్తిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏదో బీజేపీ పార్టీ విజయం కాదు, కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అన్నట్టే 20 సంవత్సరాల తర్వాత బీహార్కు కొత్త సీఎం వచ్చిండు. 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి జేడీయూ నేత నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేసిండు. దీంతో బీహార్ రాజకీయాల్లో ఒక శక ముగిసినట్లయింది. అనంతరం ఎన్డీఏ కూటమి నేతలు సమావేశమై బీజేపీ నేత ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న సామ్రాట్ చౌదరిని సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నారు. పాట్నాలో బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. బుధవారం లోక్సభలో సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. బీహార్ రాష్ట్ర చరిత్రలో తొలిసారి సీఎం పదవిని చేపడుతున్న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి కావడం గమనార్హం. సో నితీష్ చివరి క్యాబినెట్కు భేటీ కావడం జరిగింది. సీఎం పదవికి రాజీనామా చేసే ముందు నితీష్ కుమార్ తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో మంత్రివర్గాన్ని రద్దు చేస్తున్నట్లు సహచరులకు తెలియజేశారు. అనంతరం మధ్యాహ్నం సుమారు 3:15 పాట్నాలోని లోక్ భవన్లో గవర్నర్ సయ్యద్ అటా అస్నహీన్ను కలిసి తన రాజీనామా లేఖను అందించిండు. ఆయన రాజీనామాను గవర్నర్ వెంటనే ఆమోదించి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాల్సిందిగా కోరిండు. ఈ క్రమంలో ఇంతకాలం బీహార్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందున సంతోషంగా ఉందని, కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని నితీష్ ప్రకటించడం జరిగింది. అసలు సామ్రాట్ ఎందుకు ఆయనకి అవకాశం ఇచ్చింది బీజేపీ అంటే 1990 నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న సామ్రాట్ మండల్ పాలిటిక్స్ నుంచి బీజేపీ ఎదుగుదల వరకు అన్ని రాజకీయ మార్పులను ప్రత్యక్షంగా చూసిండు. దానికి తోడు ఆయనకు బలమైన క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉన్నదట. బీహార్లో 7 నుంచి 8% ఉండే కుషావాహా లేదా కోరి కమ్యూనిటీకి చెందినటువంటి సామ్రాట్ ఓబీసీ వర్గానికి చెందినటువంటి నేత. రాష్ట్రంలో సుమారు 60% మంది ఓబీసీలే ఉంటారు కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఓబీసీల మద్దతు కావాలంటే అక్కడ ఓబీసీకే ముఖ్యమంత్రి చేసినట్టు ఉంటే ఒక అవకాశంగా తీసుకోవచ్చు బీజేపీ పార్టీ రానున్నటువంటి భవిష్యత్తులు అనేది ఒక మాట కనబడుతుంది. అసలు ఎవరు ఈ సామ్రాట్ ఎవరు ఏంటిది అనేది ఒకసారి చూసినట్టు ఉంటే సామ్రాట్ చౌదరి లాలూజీ స్కూల్ విద్యార్థి అన్నట. నితీష్ కుమార్ గత వారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఢిల్లీ రాజకీయాలకే పరిమితం అవుతారా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పాల్గొంటారా అన్న చర్చ నడుస్తుంది. కాగా ఈ పరిణామాలపై బీహార్ ప్రతిపక్ష నేత ఆర్జేడీ కార్యనిర్వహణ అధ్యక్షుడు తేజస్వి యాదవ్ స్పందిస్తూ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ సారథ్యంలోని ఎన్డీఏకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, సామ్రాట్ చౌదరిని చూసి ఓట్లు వేయలేదని, ఆయనకు ప్రజల ఆమోదం లేదని చెప్పారు. సామ్రాట్ చౌదరి గతంలో ఆర్జేడీలో కొనసాగిన సంగతిని గుర్తు చేస్తూ ఆయన లాలూజీ స్కూల్ నుంచి వచ్చిన వాడినని వ్యాఖ్యానించారు. కాగా నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం పదవిని చేపడతారని ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదని జేడీయూ బలోపేతంపైనే దృష్టి సారించారని సమాచారం. సో మొత్తానికి
ఈ జేడీయూ సంబంధించినటువంటి దాన్ని ఇంకా బలోపేతం చేయాలన్నటువంటి ఒక ఆలోచన మరి ఆయన కుమారుడు నితీష్ కుమార్ యొక్క కుమారుడు మరి చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మరి అది ఏ విధంగా ఉండబోతా ఉంది. తండ్రి నిర్ణయానికి తనయుడు కూడా కట్టుబడి ఉన్నట్టుగానైతే కనబడట్లేదు. నాడు నితీష్ను గద్దె దించుతానని శపథం చేసిన వ్యక్తే నేడు ఆయన స్థానంలోనే ముఖ్యమంత్రిగా ఇలా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. అతడే సామ్రాట్ చౌదరి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ విషయంలో ఆ రాష్ట్ర నూతన సీఎం సామ్రాట్ చౌదరి గతంలో చేసిన ఓ సవాలే ఇందుకు నిదర్శనం. అదేంటంటే నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించేంత వరకు తాను ధరించిన తలపాకా తీయనని బీజేపీ నేత సామ్రాట్ చౌదరి 2023లో ఓ శపథం చేసిందట. ఆ మేరకు కాషాయ రంగు తలపాకను ధరించాడు. అయితే 2024లో జేడీయూ బీజేపీ కూటమిగా ఏర్పడడంతో సామ్రాట్ చౌదరి తన శపథాన్ని వీడారు. సో మొత్తానికి 2023లో ఆయన శపథం చేసిండు, నేను తీయను తలపాగాని. కానీ అనూహ్యంగా జేడీయూ అండ్ బీజేపీ కలగలిసినాయి. రెండు పార్టీల కలయికతో మొన్న పొత్తులో భాగంగా పోటీ చేసింది. కూటమిగా ఏర్పడడంతో సామ్రాట్ చౌదరి తన శపథాన్ని వీడిండు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 2024 జూలైలో తన తలపాగాన్ని తీసి అయోధ్యలోని శ్రీరాముడికి సమర్పించిందట. కూటమికి గౌరవం ఇస్తూ శపథాన్ని వీడుతున్నట్లు అప్పట్లో ప్రకటించారు. కానీ నితీష్ అంశంలో నాడు తలపాగా తీసి శపథాన్ని పక్కన పెట్టినప్పటికీ సామ్రాట్ చౌదరి చివరికి అనుకున్నది సాధించారంటూ బీహార్ ప్రజలు ప్రస్తుతం చర్చించుకుంటున్నారు. కాగా బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే కుహ్వా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందినవారు. బీహార్ సీనియర్ రాజకీయ నేత శకుని చౌదరి కుమారుడే సామ్రాట్ చౌదరి. శకుని చౌదరి తారాపూర్ నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవగా ఆయన భార్య సామ్రాట్ చౌదరి తల్లి పల్లవి 1998లో సమతా పార్టీ తరఫున ఆ స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1990లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సామ్రాట్ చౌదరి 2017లో బీజేపీలో చేరిండు. దానికంటే ముందు ఆర్జేడీ జనతాదళ్ యునైటెడ్ పార్టీలో పనిచేసిండు. లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి నేతృత్వంలో 1999లో ఆర్జేడీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో సామ్రాట్ చౌదరి వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసిందట. 2010లో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీఫ్ విప్గా కూడా ఉన్నాడట. సామ్రాట్ బీజేపీలో చేరక ముందు 2014లో 12 మందికి పైగా ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకొని చీలిక తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2017లో బీజేపీలో చేరిన తర్వాత సామ్రాట్ రాజకీయ ప్రయాణం మరింత ఊపందుకున్నది. 2023 మార్చి నుంచి 2024 జూలై వరకు బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి 2025 ఎన్నికల్లో బీజేపీని ముందుండి నడిపించారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన అయ్యిండు. అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు ఉదాహరణ చెప్పుకోవాలంటే రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి మిత్రులు, శాశ్వతమైనటువంటి శత్రువులు ఎవరు కూడా ఉండరు. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికిప్పుడు 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి జీవన్ రెడ్డి ఇలా అక్కడ బద్ధశత్రువుగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి చేరిండు. అంతేందుకు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి వచ్చిండు? టీడీపీ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా రాజకీయ జీవితం టీడీపీతోటే మొదలుపెట్టిండు కేసీఆర్. ఆర్జేడీ నితీష్ కుమార్ అండ్ బీజేపీ పార్టీ గతంలో కలిసి ఉన్నాయి, మళ్ళీ మధ్యలో విడిపోయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి దీనిలో కలిసిండు. అంటే ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. రాజకీయాలలో ఇదంతా కూడా శాశ్వతం. కానీ మనమే జనాలు ఏమనుకుంటారు, కార్యకర్తలు ఏమనుకుంటారు అంటే మా లీడర్, మా నాయకుడు అని మనం బట్టలు చెప్పుకుంటాం, పచ్చబొట్లు వేయించుకుంటూ ఉంటాం, ఎగిరి గంతెత్తాం, వాళ్ళ కోసం ప్రాణాలు చేయడానికైనా మనం కష్టపడతా ఉంటాం. కానీ రాజకీయ నాయకులకు అది పెద్ద గడ్డిపోసుతో సమానం. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ సిగ్గులు చెరాలు ఏది ఉండవు వాళ్ళకు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక పార్టీలో గెలిచి, ఒక పార్టీ బీఫామ్ పైన కూడా గెలిచి ఇంకో పార్టీలకు వెళ్ళేటువంటి ఒక నీచ సంస్కృతి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ తెలంగాణలో అయితే మరి ఇక దారుణం. ఒక పార్టీ పైన గెలిచి ఇంకొక పార్టీలకు ఎట్లా పోతారు చెప్పండి? ఉండాలి కదా, కొంతమైనా ఇంకిత జ్ఞానం కొంచెమైనా ఉండాలి. కాబట్టి ఏ పార్టీలోకి ఎప్పుడు పోతారు, వీళ్ళే ముద్ర వేసుకొని ఏమీ లేదు, పచ్చబొట్టు పొడిపించుకొని ఏమి లేదు, నేను ఈ పార్టీలో ఉంటాను అని చెప్పేసి అదేం లేదు. సో మొత్తానికైతే నితీష్ కుమార్ ఆ పదవికి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆయనకు దక్కినటువంటి ఒక అవకాశం సామ్రాట్ చౌదరికి. బీజేపీ పార్టీ మొదటిసారి బీహార్లో సీఎం కుర్చీ పైన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా కావడం.